గతేడాది ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవరా చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదట్లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ రోజులు గడిచే కొద్దీ టాక్ మారుతూ రావటం, ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువగా కనెక్ట్ అవ్వటంతో ఎన్టీఆర్ కెరీర్లో ఎప్పుడూ చూడని లాంగ్ రన్ని చూసింది ఈ చిత్రం. సుమారుగా 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ చిత్రానికి ఓటీటీలో కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఈ సినిమా దాదాపు 9 వారాల పాటు ట్రెండ్ అయ్యింది. టీవీ టెలికాస్ట్ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్లో పార్ట్ 2 ఉంటుందని ఒక క్లిప్ హ్యాంగర్ వదిలిన సంగతి అందరికీ తెలిసిందే. కన్న కొడుకు దేవరని ఎందుకు చంపాడు అనేది పార్ట్ 2లో చూపించబోతున్నట్టు క్లిఫ్ హ్యాంగర్లో డైరెక్టర్ కొరటాల శివ చూపించాడు. ఇది బాహుబలి క్లిఫ్ హ్యాంగర్కి స్పూఫ్గా ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ అప్పట్లో ఒక రేంజ్లో వచ్చాయి. ఏదో చూపించాలి కాబట్టి పార్ట్ 2 ఉన్నట్టు చూపించారు, కానీ అసలు దేవరా 2 ఎప్పటికీ రాదని, అంత కంటెంట్ సినిమాలో లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ అనుకునేవారు. కానీ పార్ట్ 2 ఉందని ఎన్టీఆర్ రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్లో అధికారికంగా తెలిపాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో ఒక సినిమా చేస్తున్నానని, ఈ సినిమా పూర్తవగానే దేవరా 2 ఉంటుందని చెప్పుకొచ్చాడు. సెట్స్ మీదకు వెళ్ళినప్పుడు ఆలోచిద్దాంలే అని ఎన్టీఆర్ అభిమానులు కూడా అంతగా పట్టించుకోలేదు. కానీ దేవరా 2కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైపోయింది. ఇందుకోసం ఒక స్పెషల్ వీడియోని కూడా త్వరలో తయారు చేయబోతున్నారట. ఈ స్పెషల్ వీడియో ద్వారా దేవరా 2 మొదలవుతుందని ఒక ప్రకటన చేస్తారట. అది ఈ నెలలోనే ఉండబోతోందని టాక్. ఈ నెల 20వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అనే విషయం మనందరికీ తెలిసిందే. ఆ రోజున ఈ వీడియో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారట మేకర్స్. అయితే ఎన్టీఆర్ అభిమానులు ఈ ప్రాజెక్ట్పై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఇది వర్కౌట్ అయ్యే సినిమా కాదని, మొదటి భాగం కేవలం ఎన్టీఆర్ వల్ల, అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల మాత్రమే ఆడిందని అంటున్నారు.